కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 29వ వచనం. తన శరీరమును ద్వేషించిన వాడెవడునూ లేడు, కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ప్రియులరా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము క్రీస్తు వధువు. ప్రియులారా, దేవుని మనస్సులో మనం క్రీస్తు వధువు వలె ఉన్నాం. ఒకవేళ జీవితము కనుక మనం భావించినట్లు సాగకపోతే మనం ఆయన మనస్సులో ఉన్నామా లేదా అని విస్తుపోతాం. మన జీవితాలను ఇతరులతో పోల్చుకునే శోధనకు గురై కొందరు ఇతరుల కంటే ఎక్కువగా ప్రేమించబడుతున్నారేమో అని భావిస్తుంటాం. ప్రియులరా, క్రీస్తు ఇచ్చిన మంచి సమయాల్లో ఆయన మనల్ని ఎంత ప్రశస్తంగా చూశాడో ప్రభు చూపాడా? లేదు. అయితే క్రీస్తు ప్రేమ తన వధువు పట్లున్న సంబంధములో మారలేదు కనుక మనం ప్రభు యొక్క మనస్సులో ఉన్నాం. వధువు పూర్తిగా సంపూర్తిగా వరుని మనస్సులో ఉంటుంది. వధువుకు చెందిన ఏ సభ్యుడు ఎక్కువగా లేక తక్కువగా ప్రేమించబడడు. ప్రియులారా, క్రీస్తు మన గురించి సంతోషించడమే కాక ఆయన మనల్ని తన సంఘముగా పోషిస్తాడు కూడా. ఆయన గాఢమైన ప్రేమకు పోషణే నిదర్శనం. ప్రియులారా, మన పిల్లల ఆరోగ్యానికి శ్రేష్టమైనదే వారికిస్తాం. మచ్చ, కలంకం, అపరిశుద్ధత లేని వధువుగా మార్చే పోషణను మన వరుడు సమకూరుస్తాడని తెలుసుకున్న మనం ఎంత ధన్యులం. ఎస్తేరు, దానియేలు ముగ్గురు స్నేహితుల పట్ల ఉన్న దేవుని సంరక్షణ వలె దేవుడు తన వాగ్దాన వధువు పట్ల కలిగిన సంరక్షణ మరింత గొప్పది. ప్రియులారా, మనుష్యుల పిల్లల కంటే మనం మరింత బాగా ఉంటాం. సంపూర్ణ పరిపూర్ణతలోనికి ఎదిగేలా మనల్ని బలపరిచే పోషణను సమకూర్చడం మరి యొక్క క్రీస్తు ఆశీర్వాదం. అది మన ప్రతి అవసరతకు చాలినంతగా అందుబాటులో ఉంటుంది. ప్రియులారా, వధువు కోసం బల్ల మీద శ్రేష్టమైన ఆత్మీయ ఆహారాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఆమె క్రీస్తుకు మహిమకరమైన సంఘముగా ఉండునట్లు ఆయన ఆమెను ప్రేమించి ఆమె కోసం మరణించాడు. ప్రియులారా, వధువు గురించి మనస్సులో సంతోషించడం మానసిక పరమైనదైతే పోషణ చాలా వరకు శారీరకం. ఆశ్చర్యకరుడైన వరుడు మనకు ఎంత చక్కటి సమతుల్యతనిచ్చాడు. సిలువపై సంఘం కోసం తన్ను తాను అప్పగించుకున్న ఆయన గాఢమైన ప్రేమను, ఆయన సకల భావోద్రేకాల మద్దతు గుర్తు చేస్తుంది. ప్రియులారా, ఆత్మీయ ఆశీర్వాదాల సమతుల్య పోషణను వినియోగిస్తే మొదటిసారి ఆయన ముఖాన్ని చూచినప్పుడు ఆ రోజున మనం ఖచ్చితంగా మహిమకరంగా ఉంటాం. మనం ఆ మహిమను పొందినప్పుడు అది ఎన్నడూ తరగని మహిమగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, మనం చేయాల్సిందల్లా పరలోక మన్నా బల్లను ఏర్పాటు చేయడమే. రండి, తినండి, ఉండి భోజనము చేయండి. మన ప్రతి ఆలోచన పట్లున్న ఆయన గాఢమైన పట్టింపును, ప్రేమను ఆస్వాదించండి. ఆయన వధువు అయిన మన పట్ల మారని ఆయన ప్రేమను ఆనందించండి. ఆయన సమస్తము చేసి తన విందును ఆస్వాదించాలని మన కోసం వేచి చూస్తూ ఉన్నాడు.
తద్వారా మనం భావోద్రేకపరంగా, మానసికంగా, ఆత్మీయముగా ఆ రోజున మరింత శ్రేష్టమైన వారిగా ఉంటాం. కనుక వరుడైన ప్రభు తన కొరకు సిద్ధపడి వస్తున్న వధువు కొరకు ఎదురు చూస్తుంటుండగా క్రీస్తు యొక్క వధువుగా మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొందాం, దైవాశీర్వాదములు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు. రాత్రంతయు కాపాడారు నాయన. ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చారు. నీ స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ తోడుగా ఉండండి. ఎంతోమంది బిడ్డలు అనారోగ్యాలతో, బలహీనతలతో ఉన్నారు. వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. చక్కటి సమాధానం దయచేయండి తండ్రి. సమస్యలతో ఉన్న వారికి సమాధానమునివ్వండి తండ్రి. మారు మనస్సు లేని వారికి మారు మనస్సునివ్వండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి ప్రభువా. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనిచిన బిడ్డలను దీవించండి నాయన. నూతన ఆశీర్వాదాలు వారికి దయచేయండి. అనుదినం ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవించుచున్నాం. ప్రతి ఒక్కరి మీద నీ కృపహస్తము నుంచి ఆశీర్వదించుమని, మీరే తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబమునకును తోడై ఉంటును గాక. ఆమేన్.